నంబర్ వన్ అంటారు. అసలైన నంబర్ 1 గురుకాశీ యూనివర్సిటీ. లవ్లీ బాబా, లాటీ బాబా. నువ్వా? ఏంటే ఆలీబాబా పేరు తెక్కలూరుస్తున్నావు? నువ్వు కలవరిస్తున్నావు, ఏంటి విషయం? నేను ఆయన్ని ప్రేమిస్తున్నాను. ఏంటి? నా కాబోయే మొగుణ్ణి నువ్వు ప్రేమిస్తున్నావా? నీ కాబోయే మొగుడా? ఓయ్, ఆయన్ని ముందు చూసింది నేను, సాంగ్ వేసుకుంది నేను. మేం వేసుకోలేదేంటి? మేము వేసుకున్నాం సాంగ్. కోటై సిస్టర్ తో కాంపిటీషనా? నేను బెమ్మో సిస్టర్ ని. సరే, నెల రోజుల్లోగా ఆలీబాబా నా ఒళ్ళో కూర్చోబెట్టుకుని మెళ్ళ తాళి కట్టించుకోకపోతే నా పేరు పూలందేవే కాదు. అదే నెల రోజుల్లో నేను ఆయన దాన్నై ఆయన్ని నా సొంతం చేసుకోకపోతే నా పేరు పూజా బేడియే కాదు. ఛాలెంజ్ ఛాలెంజ్. సూపర్ అలీబాబా, సూపర్. ఇన్నాళ్ళకు నువ్వు కూడా ఒక మగాడవని నిరూపించుకున్నా. చిన్నప్పటి నుంచి అంతే సార్, కాకపోతే కొంచెం లేట్ అయితే ఏమయ్యా? అప్పాజీని అరెస్ట్ చేయడంలో నువ్వు చూపించిన ధైర్య సాహసాలకి ప్రజల రెస్పాన్స్ చూసావా? ఇప్పుడు నువ్వు జనానికి కనపడితే పిచ్చి కొట్టుడు కొడతారా సార్? జైలు కొడతారయ్యా. మన డిపార్ట్మెంట్ కే సింహస్వప్నం అయిన అప్పాజీని అరెస్ట్ చేసి పోలీసులు తలెత్తుకునేటట్టు చేశావు. లేకపోతే సమాజాన్ని సర్వనాశనం చేస్తున్న ఇలాంటి సంఘ సంస్కర్తని. సంఘ సంస్కర్త కాదు, సంఘ విద్రోహి. అదే సంఘ విద్రోహిని అంత తేలిగ్గా వదిలేస్తానా? ఎస్పీ గారి ముందు ఏంటా నిలబడ్డాం? సరిగ్గా నిలబడ్డాం. వీణ్ణి ఒక్క గంట అయినా లాకప్ లో పెట్టాలనుకున్నాను, పెట్టాను. గంట అయిపోయింది, ఇప్పుడు వదిలేస్తున్నాను. వదిలేస్తావా? అవును సార్, ఇలాంటి దుర్మార్గులు లాకప్ లో ఉంటే పోలీస్ స్టేషన్ చెడిపోతాయి. చెడిపోయినా సరే వీడిని మాత్రం వదలడానికి వీలు. వదలకపోతే ఎలా సార్? అగ్రిమెంట్ గంటకేగా చేసుకుంది. అగ్రిమెంట్ అంటే అదే సార్, వీడిని గంటే లాకప్ లో పెడతాను ముందే చెప్పాను. నో, వీడిని వెంటనే తిహార్ జైలుకి షిఫ్ట్ చేయమని ఐజీ గారు ఫోన్ చేసి చెప్పారు. తిహారీ జైలా? ఈయన ఒప్పుకోడేమో సార్. ఒప్పుకోవడానికి వాడేవాడు. పైగా వాడు ఈ స్టేషన్ లోనే ఉంటే వాడు అనుచరులు బాంబులతో దాడి చేయొచ్చు. అమ్మో, నిజమే సార్. మనం అలా స్టేషన్ బయటికి వెళ్ళి మాట్లాడుకుందాం పదండి. అక్కర్లేదు. అపరావు. ఎస్ సార్. వాడిని వెనక్కించండి. ఓకే సార్. సార్, పాపం ఈసారి కుదిరేండి సార్. ఏదో తెలుసో తెలియకో మర్డర్లు చేశాడు. ఈ మాత్రం దానికే తిహారీ జైలుకి ఎందుకు? వాడి మానాన్ని వాడు వదిలేస్తే వాడి పాపాన వాడే పోతాడు. అక్కర్లేదు, వాడికి తిహార్ జైలే కరెక్ట్. కొంచెం ప్రమాదమేమో సార్. ప్రమాదం అంటే తిహారీ జైల్లో నాలాంటి స్ట్రిక్ట్ ఆఫీసర్లు ఉండరేమోనని. అక్కడ ఉన్న వాళ్ళంతా స్ట్రిక్ట్ ఆఫీసర్స్. అలా అయితే తప్పించుకోవడం కష్టం అవుతుంది కదండి. తప్పించుకోవడం అంటే తప్పించుకోడు కదా అని. ఏంట్రా ఇది? అమ్మ తోడు, మదర్ ప్రామిస్. ఇలా జరుగుతుందని నాకు కూడా తెలుసు సార్. తెలియకుండానే నన్ను తిహార్ జైలుకి పంపిస్తావురా? అబ్బే, నేను పంపట్లేదు సార్, మీరు కూడా వెళ్ళకండి. నోర్మై, గంట సేపు నమ్మించి నన్నే మోసం చేస్తావా? అలీబాబా, నన్ను చీట్ చేసి అరెస్ట్ చేస్తావు కదూ? జైలు నుంచి పారిపోయి వచ్చి నీ అంతం చూస్తానురా, నీ రక్తం కళ్ళ చూస్తానురా, నీ శవాన్ని లేపుతానురా. అప్పాజీ గారిని అరెస్ట్ చేయాలని మీకు ఎందుకు అనిపించింది? టైం బాగోక. యువరానర్, బోనులో ఉన్న ఈ ముద్దాయి సామాన్యమైన నేరస్తురాలు కాదు. పట్టపగలు నడి రోడ్డు మీద ముక్కు పచ్చలారని ఓ పసివాడిని భయపెట్టి బెదిరించి అమానుషంగా, దుర్మార్గంగా, రాక్షసంగా, కిరాతకంగా ఆ బాబు ప్రాణప్రదంగా ఎక్కాల పుస్తకంలో దాచుకున్న 7 o'clock బ్లేడ్ని సరిగ్గా 7 o'clock కి కాజేసింది. ఓ ప్లేట్ ఇడ్లీ, ఓ బ్రూ కాఫీ. ఆర్డర్ అంటే టిఫిన్ ఆర్డర్ చేయమని కాదు, కోర్టు ఆర్డర్. నిశ్శబ్దం. పిపి గారు, మీరు ప్రొసీడ్ అవ్వండి. ఇంత ఘోరమైన నేరం చేసిన ఈ ముద్దాయికి ఆడపిల్లని చూడకుండా కఠినమైన శిక్ష విధించవలసిందిగా కోర్టు వారిని కోరుతున్నాను. అమ్మాయి. ఏంటంకల్? ఆర్డర్ ఆర్డర్. నీ తరఫున వాదించడానికి లాయర్ ఎవరైనా ఉన్నారా? నేను నిజం చెప్దాం అనుకుంటున్నాను. ఇక లాయర్ ఎందుకు అంకుల్? ముద్దాయిలు అంకుల్ అంకుల్ అని 10 సార్లు అనకూడదమ్మా. అలాగే అంకుల్. ఈ నేరం నువ్వు చేసావా? చేశాను. సాక్ష్యాధారాలన్నీ పరిశీలించిన పిదప ముద్దాయి తను చేసిన నేరాన్ని 3 సార్లు ఒప్పుకున్న మీదట పూలందేవి అనబడే ఈ నేరస్తురాలికి 22 నిమిషాల లాకపు శిక్షను, 25 న్యాయ పైసల జరిమానాను విధించడమైనది. ఓయ్, నాకు వేసిన 22 నిమిషాల శిక్షాకాలం ఇక్కడే పూర్తయ్యేట్టుంది. మీ రొమాన్స్ ఆపి నన్ను తీసుకుపదా. సార్, మొబైల్ కోర్టు వారి ఈ అమ్మాయికి 22 నిమిషాల లాకప్ శిక్ష వేశారు. నువ్వా? ఏం చేసావు? బ్లేడ్ దొంగతనం చేశానండి. బ్లేడా? దేనికి?
అది చాలా సీక్రెట్. అందరి ముందు చెప్పాలంటే అయితే ఉండు. ఇక మీరంతా దూరంగా నిలబండి. ఇప్పుడు చెప్పు. అంతా మన వైపే చూస్తున్నారు. ఇదిగా మీరంతా అటు పక్క తిరిగి నిలబండి. ఇప్పుడు చెప్పు. ఇక్కడ చెప్పాలంటే ఏదోగా ఉంది. ఎలాగో లాకప్ శిక్ష అనుభవించాలిగా. శిక్ష అనుభవిస్తూ చెప్తాను. సెల్లోకి రండి. సెల్లోకా? చూసేవాళ్ళు నాకు కూడా శిక్ష పడింది అనుకుంటారేమో. అంత భయం అయితే వద్దులేండి. భయమా? నాకా? చచ్చా పద. ఎవరినడికి జీపు తీసుకొచ్చావురా? ఏంటి నా జీపు నేను తెచ్చుకోవడానికి నిన్ను పర్మిషన్ అడగాల? మరి నేను హెడ్ కానిస్టేబుల్ ని, ఆఫ్టర్ ఆల్ నువ్వు ఎస్ఐ. బాబాయ్ మనం తర్వాత మాట్లాడుకుందాం. నువ్వు ఒకసారి బయటికి వెళ్ళు. నేను అమ్మాయితో పర్సనల్ గా మాట్లాడుకోవాలి. నేను బయటికి వెళ్ళాలా? రేయ్, కమిషనర్ కొంపకి సున్నం కొట్టి నీకు ఎస్ఐ ఉద్యోగం ఇప్పించారా? బాబాయ్ ఇక్కడ లేడీస్ ఉన్నారు, పర్సనల్ సొద్దు. ఏంటో నీ బోర్డు పర్సనల్స్? అది నీకు అనవసరం. ఒక ఎస్ఐగా నీ పై అధికారిగా నీ కాళ్ళు గడ్డాలు పట్టుకుని బతిమాలుతున్నాను. బయటికి వెళ్ళు. ఆయనే వెళ్తారు, మీరు రండి. ఇన్నాళ్ళు మీ వాడిని పసివాడు అనుకున్నాం. చాలా కసివాడు సుమా. ఆడపిల్లంటే 6 మైళ్ళ దూరంలో ఉండేవాడు. అలాంటిది నా ఎదురుగానే దాన్ని తీసుకుని లోపలికెడతాడా? పెద్ద మనిషి అయ్యాడు కదండి. పెద్ద మనిషా? ఏమిటండి ఆ సిక్స్ మాటలు? నా బోర్డంతా సిగ్గేస్తుంది. సిగ్గెందుకు చెప్పు. 3వ తరగతి చదివే మా పక్కింటి అబ్బాయి పరీక్షలకు వెళ్తుంటే వాడి పెన్సిల్ ముళ్ళు విరిగిపోయింది. చెక్కడానికి వాడి దగ్గర ప్లేడ్ లేదు. పాప వాడి తల్లి దగ్గర ప్లేడ్ కొనడానికి డబ్బులు కూడా లేవు. ఆ నిస్సహాయ స్థితిలో ఆ పసివాడి చూపులు నన్ను కదిలించాయి. వాడు పరీక్షలకు వెళ్ళకపోతే ఫెయిల్ అవుతాడు. ఫెయిల్ అయిన వాడి భవిష్యత్తులోకి ఒక్కసారి తొంగి చూడండి. ఇదేమిటి ఇలా కౌగులించుకున్నావు? ఇలాగే ఆ పసివాడు నన్ను వాటేసుకుని బ్లేడు బ్లేడు అని బోర్ నేర్చాడు. ఆ ఏడుపుకి నా లివర్ కరిగిపోయింది. లివర్ కరిగిపోయిందా? అవును, అందరికీ గుండె కరుగుతుంది. అదేమిటో నాకు లివర్ కరుగుతుంది. అంతే. ఆడది అబల కాదు, సబల అని విజయశాంతిలాగా నిరూపించాలనుకున్నాను. వెంటనే అటుగా వెళ్తున్న మరో పసిపిల్లవాడి పుస్తకంలోని బ్లేడు దొంగిలించా. నేను చేసింది నేరమా? నేను చేసింది పాపమా? నేను చేసింది ఘోరమా? చెప్పండి. నేనున్న పరిస్థితుల్లో మీరుంటే ఏం చేసేవారు? నేను నీలాగే దొంగతనం చేసేవాడిని. అవును, నాదో చిన్న డౌట్. ఇందులో ఏమంత సీక్రెట్ ఉందని నన్ను ఇక్కడికి తీసుకొచ్చావు? ఈ నిజం తెలిస్తే మీరు ఇలాగే కన్నీరు పెట్టుకుంటారు. అది చూసి నేను మిమ్మల్ని ఏదో చేశానని మీ పోలీసులు అనుమానిస్తారు. అవునవును, వాళ్ళు అలాంటి వాళ్ళే. అమ్మో, ఇదేంటి బటన్స్ అన్ని విప్పేశావు? సారీ అండి. మాట్లాడుతూ బటన్స్ విప్పడం నా మేనరిజం. ఏమనుకోకండి. పర్లేదు పర్లేదు. నీ శిక్షాకాలం పూర్తయిపోయింది. నిన్ను వదిలేస్తున్నాను. పద. వస్తున్నారు సార్. బొత్తాలు పెట్టుకుంటున్నారు సార్. చూస్తున్నా. అమ్మాయి కూడా బట్టలు సర్దుకుంటుంది సార్. అది చూస్తున్నా. ఇదిగో ఈ 100 రూపాయలు తీసుకెళ్లి అటువంటి పిల్లలకి బ్లేడ్ కొనిపెట్టు. సార్ డబ్బులు కూడా ఇస్తున్నారు సార్. ఆ యథవకి అదొక మంచి అలవాటు ఉంది. ఎవరిలోనే ఉంచుకోడు. వెళ్ళొస్తాను సార్. ఇటు సౌండ్ వస్తుంది, అటు సౌండ్ వస్తుంది. ఉన్నది ఒక్కడే ఏకలింగం. ఎడపడ చిక్కుతున్నాడా? లింగం, ఏకలింగం, లింగం, లింగం, ఏకలింగం. ఏంటి ఉలి దెబ్బ వినిపించిందా? అవునరా, నీకు కూడా వినిపించిందా? చా ఊరుకా. పక్కింటోళ్ళు పచ్చడి చేస్తున్న ఉలి శబ్దమే, పిల్లలు గోళీలాడుతున్న ఉలి శబ్దమే, ఆఖరికి ఇంటికి కన్నాలేస్తున్నా కూడా నీకు ఉలి శబ్దం లాగానే వినిపిస్తుంది. ఆ ఎగతాళే వద్దంటన్నా. ఎగతాళి కాకపోతే ఏంటాక? నీకు ఏ సౌండ్ వినిపించినా ఏకలింగం బావు సౌండ్ అనుకుంటే ఎలాగే? అంతేలే. ఆయన కోసం నేను ఎంత ఫీల్ అవుతున్నానో మీకు ఎవరికైనా తెలుసా? ఇదిగో చూడండి, మీకు 1 మంత్ టైం ఇస్తున్నాను. ఈ లోపల నా ఏకలింగం బావును వెతికి తెచ్చారా సరే, లేదా ఆయన్ని వెతికి తెచ్చిన వాళ్ళకి ఇదిగో 25 లక్షలు విలువ చేసే ఈ డైమండ్ ఇస్తానని టీవీలో ప్రకటన ఇస్తాను. డైమండ్ 25 లక్షల విలువ. ఏమైనా సరే మనం ఆ డైమండ్ ని కొట్టేయాల్సిందే. ఎలా? పదండి చెప్తాను.
నీవు రావు నిదురరాదు. అదే ఉలి, అదే ధ్వని, అదే సౌండ్. లింగం దూరమైన ప్రేమికులు స్లో మోషన్ లో కలుసుకోవాలని నీకు తెలుసా బాలా? అలా వచ్చావు. స్లో మోషనా పాడ? నేను మామూలు స్పీడ్ లోనే వచ్చాను. అవును, ఇన్నాళ్ళు నన్ను విడిచిపెట్టి నువ్వు ఎక్కడికి వెళ్ళావమ్మా? కొంచెం ఆలోచించుకు చెప్తా. ఆలోచించుకుని అవును చెప్తా. మరి అంత సడన్ గా అయితే ఎలాగమ్మా? ఒక్క రోజా, ఒక్క సంవత్సరమా? కరెక్ట్ గా హాఫ్ సెంచరీ అయింది మన ఇద్దరం విడిపోయి. అప్పటి నుంచి ఇంటింటికి తిరుగుతూ ఇలా ఉలి సౌండ్ చేస్తున్నా. దేనికి? ఆ సౌండ్ కి నాగస్వరం విన్న ముంగిసలాగా నువ్వెక్కడున్నా బయటకు వస్తావని. నాగస్వరం వింటే పావులు వస్తాయి గాని ముంగిసులు వస్తాయంటమ్మా. పాములు వచ్చే వాటి కోసం ముంగిసలు రావేంటమ్మా? ఇంత వయసు వచ్చినా నీకింకా కామెడీ పోలేదు రా. ఇంట్లో ఎవరూ లేరు. పిల్లలు స్కూల్కి వెళ్ళారా బాలా? లింగం! బాలా, ఎంత మాట అన్నావు? నేనేమన్నాను బాలా? నువ్వు లేకుండా నాకు పిల్లలు అలా పుడతారు లింగం. అదే అది సెకండ్ మ్యారేజ్ చేసుకున్నావు. ఓ మై గాడ్! నువ్వింత మాట అంటావని తెలుసుంటే ఆ రోజే నువ్వు ఇచ్చిన డైమండ్ పౌడర్ చేసుకుని తినచచ్చాను. వద్దు బాలా, వద్దు. నిన్ను మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నందుకు నేనే డైమండ్ మింగి చేస్తాను. ఆ డైమండ్ పట్రా. ఎక్కడ నా బలమణి? బలమణి ఎక్కడ? నా బలమణి, బలమణి! నిన్నెంత మాట అన్న తర్వాత నేనింకా బతకను. ఇప్పుడే ఇక్కడే నీ కళ్ళ ముందే ఆ డైమండ్ మింగి చేస్తాను. తీసుకురా. ఆవేశపడకు లింగం. తమ్ముడు! అక్క, నీకు శుభవార్తె. నీకొక శుభవార్త. అది పెద్ద శుభవార్తె. ఏమిట్రా అది? ఏకలింగం బా వచ్చేసాడు. అవునరా, అప్పుడే నీకెలా తెలిసిపోయింది? నాకు తెలియటం ఏంటే, తీసుకొచ్చింది నేనైతేను. నువ్వు తీసుకొచ్చావా? బావా, బల 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 బలమణి, బలమణి నే బలమణి. ఏంటక్క అలా చూస్తున్నావు? నేనెవరు? శిలలపై శిల్పాలు చెక్కినారు. ఇంకా గుర్తుపట్ల బావా ఏకలింగమే. ఈ లింగం ఏకలింగం అయితే మరి ఆ లింగం ఎవరు? ఏ లింగం? అవును, వీడెవడక్క? నేను రా బామ్మర్ది, ఏకలింగాన్ని. నేను ఏకలింగాన్ని. మణి, వాడి మాటలు నమ్మకు. నేను ఏకలింగాన్ని. ఏమేవు బాలా, వాడి మాటలు నమ్మకు. నేను ప్యూర్ ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. కాదు, నేను ఏకలింగాన్ని. అవును, నేను ఏకలింగాన్ని. మీలో ఎవరు ఏకలింగమో నేను చెప్తాను. ఎలా బొమ్మ బొరుసు చేస్తావా? కాదు, టెస్ట్ చేస్తాను. బ్లడ్ టెస్టా? కాదు. యూరిన్ టెస్టా? కాదు. చొక్కాలు తీసి వీపులు చూపించండి. వాతలు పెడతావా? నా ఏకలింగానికి వీపు మీద బొట్టంత పుట్టుమచ్చ ఉండేది. అది మీలో ఎవరికుంటే వాడే నా ఏకలింగం. కమాన్, షో మీ. చూపించు. నువ్వు చూపించు. ముందు నువ్వు వచ్చావుగా, నువ్వే చూపించు. నేను చూపిస్తే నువ్వుండవు. నేనే చూడండి, మీ అభిమాన వీపుపై పుట్టు మచ్చ. ఏమిటిది? అప్పుడు మచ్చ నల్లగా ఉండేది, ఇప్పుడు ఎర్రగా ఉందే. అప్పుడు చర్మం ఎర్రగా ఉండి మచ్చ నల్లగా ఉండేది. ఇప్పుడు చర్మం నల్లబడి మచ్చ ఎర్రబడింది. ఇప్పుడు నువ్వు చూపించు. చూపించు. రాక రాక ఇంటికి వస్తే ఇలాంటి టెస్టులు పెట్టి నన్ను అవమానిస్తారా? ఈ ఇంట్లో ఒక నిమిషం కూడా ఉండనంతే. నాన్న, ఎక్కడికి వెళ్తా? వీడు వెళ్ళేలేపే చూడండి, ఈ దరిద్రపు వీపుపై పుట్టు మచ్చ. నువ్వు కూడా పెట్టుకొచ్చావా? నువ్వు కూడా పెట్టుకొచ్చావా అంటే నువ్వు పెట్టుకొచ్చావా? పెట్టుకొచ్చింది కాకపోతే మరి ఎక్కడి నుంచి వచ్చింది మచ్చ? ఉంగో, ఇది పుట్టు మచ్చ కాదు, పెట్టు మచ్చ. కావాలంటే నేనే చూడండి. చచ్చినాడా, మచ్చ పెట్టుకుని వచ్చి నన్ను మోసం చేస్తావా? ఇంతకీ నువ్వైనా నా ఏకలింగం బావేనా? అనుమానం అయితే మచ్చ తుడుచుకుని చూసుకో. ఏం అనుమానం లేదు, నువ్వు నా ఏకలింగం. అసలు నువ్వు నా బాలమణివేనా? ఎందుకు వచ్చింది మీకు ఆ డౌట్?
ఈ రోజుల్లో ఎవరిని నమ్మటానికి వీల్లేదు. అసలు నువ్వు నా బాలమణివో కాదో తెలుసుకోవడానికి నీకు పరీక్ష పెడతాను. అగ్ని పరీక్ష కాదు, డైమండ్ పరీక్ష. నిజంగా నువ్వు నా బాలమణివే అయితే నేను నీకు ఆ డైమండ్ ఎక్కడిచ్చానో, ఎప్పుడిచ్చానో, ప్రస్తుతం అది ఎక్కడుందో చెప్పు. శోభనం అయ్యేదాకా నేను అడిగినా కూడా ఆ డైమండ్ ఇవ్వద్దని ఆ రోజు మీరేగా చెప్పారు. చెప్పానా? దరిద్రుడు కదా, దరిద్రుడు కదా, చెప్పే ఉంటాను. నా బతుకు తగలయ్యా. బావా ఇంకా ఆలస్యం ఉంది మరి. 50 ఏళ్ల ముందు అలంకరించిన శోభనం గది అలాగే ఉంది. మీరు రాగానే తాళం తీద్దామని లాక్ చేసి ఉంచాం. పదండి. శోభనమా? నాకా? అవును. ఈ వయసులోనా? వీరితోనా? బావ మరి సిగ్గుపడుతున్నాడు. తీసుకెళ్దాం. ఏమండి మీకు దండం పెడతానండి. నాకు శోభనం వద్దు, డైమండ్ వద్దు. నన్ను వదిలేండి, మా ఇంటికి నేను వెళ్ళిపోతానండి. దొరక్క ఇన్నాళ్ళకి దొరికావు బావా, నిన్ను వదులుతానా? వామ్మో, ప్రమాణ పూర్తిగా చెబుతున్నానమ్మా, నేను ఏకలింగాన్ని కాదమ్మా. కావాలంటే చూడండి, ఇది విగ్గు, ఇది కాటుక మచ్చ అమ్మా. ఎంత మోసం! పోలీస్! పోలీస్! ఇదిగో ఈ 2 కోళ్ళని కోసి ఈకలు పీకి శుభ్రంగా ముక్కలు కొట్టాయి. అలాగేనమ్మా. నో, వాటిని చంపొద్దు. ఏం పాపం చేశాయని వాటిని చంపుతున్నావు? ఏం ద్రోహం చేశాయని వాటి గొంతుకొస్తున్నావు? అది కదమ్మా మీరే. అవును, నేనే అడుగుతున్నాను. ఏ కష్టం వచ్చినా, ఏ బాధ కలిగినా కుక్కరోకో అని ఏడవటమే కాని అమ్మా అని తెలుగులో అరవలేని అమాయక ప్రాణుల్ని దారుణంగా, రాక్షసంగా, అమానుషంగా బలి తీసుకుంటావా? సార్ చూడండి, సరి అన్యాయం. నోరు లేని మూగ జంతువుల్ని చంపడం ధర్మమేనా? మీరున్నది మనుషుల్ని కాపాడ్డానికేనా? కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని కాపాడలేరా? కోళ్ళని, కుక్కల్ని, మేకల్ని అంటే రూల్స్ ప్రకారం. రూల్స్ ఏమిటండి రూల్స్? తెల్లవారుజామున కూత కోసి మనుషుల్ని నిద్ర లేపడమేనా ఈ కోళ్లు చేసిన నేరం? గుడ్లు పెట్టి పోషకాహారాన్ని ఈ సమాజానికి అందివ్వడమేనా ఇవి చేసిన ద్రోహం? చెప్పండి. మీరింత ఎమోషనల్ గా అడిగితే ఆన్సర్ చెప్పడం కొంచెం లేట్ అవుతుంది. అయితే మూగ జీవుల తరపున నేను చేసే ఈ మూగ పోరాటానికి మీ ఎంకరేజ్మెంట్ కావాలి. తప్పకుండా మీ ఉద్యమంలో మీతో కలిసి నేను తిరుగుతాను. కోళ్లల్లో కోడినై, మేకల్లో మేకనై వాటి కష్టాలు తెలుసుకుని నా వంతు సహాయం నేను చేస్తాను. అయితే ఓ 100 రూపాయలు ఇవ్వండి. ఇదిగో ఇదిగో ఈ డబ్బు తీసుకో. ఈ 2 కోళ్ళని వదిలేస్తున్నా. స్వేచ్ఛగా బతకండి, వెళ్ళండి. ఎంత మానవతావాది. ప్రేమించుకున్నా, పెళ్లి చేసుకున్నా ఈ అమ్మాయినే చేసుకోవాలి.